ఓం శం శనేశ్చరాయ నమః. మీనరాశి. మీనరాశి వారికి మార్చి 30 వరకు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి ప్రథమ పర్యాయమైనటువంటి ఏలినాటి శనిలో ఆ శని భగవంతుడు మార్చి 30వ తేదీ నుండి కూడా మరి దాదాపుగా 3 సంవత్సరాలు మీనరాశిలో జన్మరాశిలో ఉండటం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో పాటు కొన్ని వారి జాతకంలో గనక శని భగవానుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను గనక ఉన్నట్లయితే శని యొక్క నక్షత్రాలలో జాతకంలో ఏదైనా వివాహపరమైనటువంటి సంతానపరమైనటువంటి కొన్ని అనుకూలమైనటువంటి గ్రహాలు గనక ఉన్నట్లయితే వారి యొక్క అనుకూలతల వలన జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని భగవానుడు తన యొక్క పట్టుదల స్వయం కృషి నేను ఇలా చెయ్యాలి అనేటటువంటి తపనతో ఉన్నటువంటి మీనరాశి వారు ఏదో రకంగా నిరుత్సాహాన్ని పక్కకి నెట్టేసి అనుకూలమైనటువంటి మానసిక పరిస్థితుల్ని దృఢంగా చేసుకొని వారు చక్కగా ఆ యొక్క శుభాలన్నీ అనుభవించే పరిస్థితులు కూడా కలుగుతాయి. కానీ మరి గోచార రీత్యా మన యొక్క ఋషులు మునులు చెప్పిన దాని ప్రకారం జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాడి శని ప్రభావం ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బపడుతుంది. అనారోగ్య సూచనలు. మరి అది పాదస్థానం అంటే మన శరీర అంగాలలో చిట్ట చివరిది మనం నిలబడేటటువంటి పాదం. ఆ పాదాల మీద ఆ పాదాలకి సంబంధించినటువంటి వేళ్ళు, ఆ వేళ్ల మధ్య చీలమండల మీద వీటి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది శని యొక్క ప్రభావం. ఎందుకంటే మనం నిలబడింది మొత్తం శని యొక్క అనుగ్రహం ఉంటేనే భూమి మీద ఏ జంతువు అయినా నిలబడుతుంది. ముఖ్యంగా మన మానవులం కూడా నిలబడతాం. మరి ఆ శని అక్కడ ఉండి అది మేషానికి 12వ రాశి అవ్వటం ద్వారా ఎక్కువగా పాదాలకి సంబంధించినటువంటి సమస్యల వలన వీరు హాస్పిటల్స్కి వెళ్ళటం, కాస్త ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు శని దృష్టి వలన మరి ధన నష్టం అవ్వటం, హాస్పిటల్స్కి అనవసరంగా ఖర్చు పెట్టే పరిస్థితులు మీనరాశి వారికి కలుగుతున్నాయి. అట్లాగే ముఖ్యంగా భార్యాభర్తలకి కొంత లీగల్ ఇష్యూస్ కలిగే అవకాశాలు ఉంటాయి. లేదా ఆల్రెడీ లీగల్ ఇష్యూస్ నడుస్తుంటే ఇంకా ధనపరమైనటువంటి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వీరిని బాగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి. చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మీనరాశి వారికి ధనపరమైనటువంటి సరైనటువంటి సంయమనం భాగస్వామ్యుల మధ్య లేకపోవటం, లేదా చేసేటటువంటి వృత్తిలో ఏదైనా వారు చేసేటటువంటి వృత్తిలో కింద పనిచేసేటటువంటి వారు సరైనటువంటి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ మధ్య అంటే అనుసంధానం లేకపోవడం ద్వారా కూడా చేసేటటువంటి వృత్తిని కోల్పోయేటటువంటి పరిస్థితి. వీరు ఎంత కష్టపడ్డా సరైనటువంటి ధనం వీరికి లభించకపోవటం, దాని ద్వారా వీరు మానసికంగా కొంత అప్రశాంతతకి గురి అయ్యి ఒంటరి జీవనాన్ని గడపడానికి అలవాటు పడటం అనేటటువంటి ఎక్కువగా వీరికి కలుగుతూ ఉంటాయి. అట్లాగే సాధారణంగా వీరు ఎంత కష్టపడ్డా, వీరు ఎంత శ్రమపడ్డా సరైనటువంటి ఆర్థిక లాభాలు కానీ, కుటుంబ సహాయ సహకారాలు కానీ, సంఘంలో వీరికి సరైనటువంటి పరపతి లభించకపోవటం,